మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి, సజీవుడైన యేసయ్య ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. మెడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఈ వాక్యం నీ ఆత్మ జీవితానికి మేలుకరంగా ఉండాలని కోరుతున్నాను. ఈ వాక్యాన్ని చివరి వరకు వీక్షించి నీ ఆత్మ జీవితంలో మేలు పొందాలని, దీవెన పొందాలని, దేవునిలో స్థిరంగా ఉండాలని కోరుతూ ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. ఈ దినం మన దైవ సందేశం యవనము చాలా ప్రాముఖ్యమైంది. యవనము చాలా విలువైంది. యవన కాలము చాలా శ్రేష్టమైంది. ఈ యవన కాలంలో దేవునికి ఇష్టంగా జీవించాలి. యవన కాలంలో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. యవన కాలంలో మంచి నిర్ణయాలను తీసుకోవాలి. యవన కాలంలో దేవుని సంతోషపరచాలి. అయితే నీ యవన కాలంలో లోకము నిన్ను లాగినప్పుడు, లోకాశలు నిన్ను లాగినప్పుడు, శరీర కోరికలు నిన్ను లాగినప్పుడు, లోకం నిన్ను లాగుతున్నప్పుడు నీవు లోక ఆశలను విసర్జించాలి. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనేది ఉంటుంది. అయితే లోకంలో ఉన్న ఆశలను, కోరికలను నువ్వు జయించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యవనస్తులు తప్పక తొట్టిల్లెదరని వాక్యం సెలవిస్తుంది. కానీ మరొక చోట యవనస్తులు దేవుని చేతిలో బలమైన వారు, బలవంతుని చేతిలో బలమైన వారని వాక్యం సెలవిస్తుంది. వాక్యం చెప్తుంది, యవనస్తురాలా నువ్వు బలవంతుడవు, యవనస్తురాలా నువ్వు బలవంతురాలు, యవనస్తుడా నువ్వు బలవంతుడవు అని వాక్యం సెలవిస్తుంది. అయితే నీవు బలంగా జీవించాలి గాని బలహీనమైపోవద్దు. నీ మనస్సాక్షి బలహీనమైతే నీవు బలహీనమైనట్టే. ఆత్మీయంగా యవనస్తులలో వీటిని కలిగి ఉన్నప్పుడు నువ్వు దీవెనకరంగా ఉంటావు, మేలుకరంగా ఉంటావు. సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, ప్రాంతాలకు నీవు దీవెనకరంగా ఉండాలి అంటే నీ యవన కాలంలో వీటిని కలిగి ఉండాలి. వేటిని కలిగి ఉండాలి అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ 7 విషయాలను నువ్వు కలిగి ఉండు అని మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా, ఈ 7 విషయాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు నీవు లోకాన్ని జయిస్తావు, పాపాన్ని జయిస్తావు, శరీరాన్ని జయిస్తావు, సాతానుని జయిస్తావు. నీవు జయించాలి అంటే వీటిని నువ్వు కలిగి ఉండాలి. అయితే వేటిని కలిగి ఉండాలో 7 విషయాలు ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మొదటి మాటగా మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో నమ్మకముగా ఉండాలి. ఎక్కడ నమ్మకముగా ఉండాలి అంటే యవనస్తులు దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉండాలి. రెండోది కుటుంబంలో నమ్మకముగా ఉండాలి. మూడోది వ్యక్తిగతంగా నమ్మకముగా ఉండాలి. దేవుని దగ్గర, కుటుంబంలో, వ్యక్తిగతంగా నువ్వు నమ్మకముగా ఉండాలి. అయితే నీ ఆత్మ జీవితంలో నమ్మకము లేకుండా నువ్వు జీవిస్తే నవ్వుల పాలైతావు. ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. నమ్మకము కలిగి ఉండాలి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడే సెలవిచ్చాడు. అయితే నీవు నీ ఆత్మ జీవితంలో నమ్మకంగా బ్రతుకుతున్నావా అని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అయితే లోకాన్ని మోసగిస్తూ, కుటుంబాన్ని మోసగిస్తూ, తల్లిదండ్రులను మోసగిస్తూ, ఒకవేళ సంఘాన్ని మోసగిస్తూ, మోసకరమైన చీకటి జీవితంలో నీ అడుగులు పడుతున్నాయేమో, నీ ఆలోచనలు జారిపోతున్నాయేమో, నీ శరీరం మలినమైపోతుందేమో, నీ ఆలోచనలు దెబ్బతింటున్నాయేమో, నీ వినికిడి దెబ్బతింటుందేమో. నువ్వు ఎటువైపు చూస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏమి వింటున్నావు ఒక్కసారి గ్రహించు. నీవు నమ్మకముగా ఉండాలని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ వివాహమైన వారు మీ భర్తల దగ్గర, భార్యలు భర్తల దగ్గర, భర్తలు భార్యల దగ్గర నమ్మకముగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసిగా సంఘములో కాపరి దగ్గర నమ్మకంగా ఉండు అని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అయితే నీ ఆత్మ జీవితంలో నమ్మకంగా ఉండలేకపోతున్నావేమో, నలుగురిలో ఎలా ఉంటావో, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నువ్వు నమ్మకంగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలను చూచేవాడు, నీ ఆలోచన గ్రహించేవాడు, ఆయన నీ తలంపులను ఎరిగినవాడు, నీ హృదయాన్ని ఎరిగినవాడు.
నీ హృదయము మోసకరమైనదిగా, నీ ఆలోచనలు చీకటిగా ఉంటే ఈరోజు ప్రభువా నేను నమ్మకంగా జీవిస్తానని ప్రభు సన్నిధిలో ఒక మంచి తీర్మానం తీసుకో. నమ్మకస్తునికి నిండైన దీవెనలు ఉంటాయని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి నీవు ఒక నమ్మకమైన బిడ్డగా దేవుని సన్నిధిలో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని చూస్తే ఎలాగుండాలి యవ్వన కాలములో అంటే ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనంలో, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ప్రత్యేకముగా ఉండాలి. ప్రత్యేకముగా ఉండాలి. అందరి వలె నీ ఉండదు. నీ నడక ప్రత్యేకంగా, నీ వస్త్రధారణ ప్రత్యేకంగా, నీ యొక్క ఆత్మీయత ప్రత్యేకంగా ఉండాలి. నీవు ఎక్కడ ఉన్నా ఒక ప్రత్యేకత నీ నోటి ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, వినికిడి ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నీవు ప్రత్యేకమైన బిడ్డవని ప్రజలు నీ కోసం సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకత అంటే ఏమిటంటే ఆత్మీయులారా, నలుగురిలో నువ్వు ఉన్నప్పుడు ఆ నలుగురి వలె నువ్వు జీవించకుండా ఆ నలుగురిలో నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక అద్భుతమైన దేవుని సాక్షిగా నువ్వు కనబడాలి. అయితే నీ భక్తిలో ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ నీవు ఒకవేళ ఉసరివెల్లి వలె మారుతూ నీ ఆత్మీయ జీవితంలో ప్రత్యేకత లేని బిడ్డగా బ్రతుకుతున్నావేమో. కాలేజ్ కాడ, ఇంటి దగ్గర, సంఘం దగ్గర, సమాజంలో నువ్వు ప్రత్యేకంగా కనబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడ్డావు, మరణంలో నుండి జీవంలోనికి వచ్చావు. అయితే ఆత్మీయుల శాపం నుండి ఆశీర్వాదంలోనికి వచ్చావు. కాబట్టి నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దానియేలు బబులోను సామ్రాజ్యంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతికినాడు. ఎస్తేరు షూషాను కోటలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతికింది. అంతేకాదు నెహెమ్యా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతికినాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ప్రత్యేకతను కాపాడుకో. నీవు ప్రత్యేకంగా కనబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వారి నుండి నీవు వేరై, ఎవరి నుండి? లోకములో ఉన్న భక్తిహీనులలో నుండి నువ్వు వేరై నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడోదిగా చూస్తే ఆత్మీయులారా, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మొదటిది నమ్మకముగా ఉండాలని, రెండోది ప్రత్యేకంగా ఉండాలి, మూడోది మాదిరిగా ఉండాలి. మందకు మాదిరిగా బ్రతుకుమని వాక్యం సెలవిస్తుంది కదా. నువ్వు మాదిరిగా బ్రతుకుతున్నావా? మాదిరిగా జీవిస్తున్నావా? మాదిరిగా నడుస్తున్నావా? నీవు ఒక రోల్ మోడల్ గా ఉండాలి. ఏ విషయంలో మాదిరిగా ఉండాలంటే నీ విశ్వాస జీవితంలో మాదిరిగా ఉండాలి. అంతేకాదు నీ ఆత్మీయ ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబ యజమానునివా, నీ కుటుంబానికి మాదిరిగా ఉండాలి. ఒకవేళ యవనస్తురాలువా, యవనస్తునివా, లోకంలో ఒక మాదిరిగా ఉండాలి. నీవు మాదిరికరమైన బిడ్డగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ తిమోతికి పౌలు లేఖ రాస్తూ అంటాడు, యవన కాలంలో నువ్వు మాదిరిగా ఉండు, నీవు మాదిరిగా కనబడు అని పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది ఆత్మీయ జీవితంలో మాదిరిగా ఉండరు, మలినమైపోతారు, లోకంలో కలిసిపోతారు. ఈరోజు ప్రభువే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా, 4 విషయాలలో మాదిరిగా ఉండాలి. నీ విశ్వాస జీవితంలో మాదిరిగా ఉండాలి. రెండోది నీ యొక్క ఆత్మీయ జీవితంలో అనగా వాక్య ధ్యాన జీవితంలో మాదిరిగా ఉండాలి. మూడోది గమనించండి, నీ సంఘంలో నువ్వు ఒక మాదిరిగా ఉండాలి. నాలుగోది నువ్వు సమాజంలో మాదిరిగా ఉండాలి. అయితే నీ ఆత్మీయ జీవితంలో గుడి దగ్గర ఒక తీరుగా, ఇంటి దగ్గర ఒక తీరుగా, ఉద్యోగం దగ్గర ఒక తీరుగా ఉండద్దు.
నీవు ఒక మాదిరికరమైన విశ్వాసిగా దేవుని సన్నిధిలో జీవించాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తిమోతి ఒక మాదిరికరమైన వ్యక్తిగా జీవించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీవే నీ ఇంటికి ఒక మాదిరికరమైన వ్యక్తిగా జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 14వ వచనంలో యవన కాలములో ఏం కలిగి ఉండాలి యవనములో అంటే, 1 నమ్మకముగా ఉండాలి, 2 ప్రత్యేకంగా ఉండాలి, 3వది మాదిరికరంగా ఉండాలి, 4వది దర్శనము కలిగి ఉండాలి. వృద్ధులు కలలు గందరూ యవనస్తులు దర్శనము చూస్తారంట. నీ యొక్క ఫ్యూచర్ కోసమైన ఒక దర్శనం నీలో ఉండాలి. నీ యవన కాలంలో ఒక దర్శనం కలిగి బ్రతుకు. దర్శనము అనగా దేవుని యొద్ద నుండి పొందిన ఒక అద్భుతమైన ప్రత్యక్షత. దేవుని సన్నిధిలో నుండి నీవు పొందే ఒక అద్భుతమైన దర్శనం నిన్ను ముందుకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. యోసేపు దర్శనం కలిగిన వ్యక్తి. ఆ దర్శనము యోసేపును సింహాసనం మీద కూర్చోబెట్టింది. యెషయా దర్శనం చూసినాడు. ఆ దర్శనము యెషయాని గొప్ప ప్రవక్తగా దీవించింది. గమనించాను, దర్శనము లేక జనులు కట్టు విడిచి తిరుగుతున్నారు అని వాక్యం సెలవిస్తుంది. నీ సేవ జీవితంలో దర్శనం, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఒక దర్శనం కలిగి సంఘానికి సమాజానికి మేలుకరమైన వ్యక్తిగా నువ్వు జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు వ్యక్తిగత దర్శనం నీకుందా? ఒక ఆత్మీయంగా ఎదగడానికి కావలసిన దర్శనము వ్యక్తిగత దర్శనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదా ఆత్మల భారమైన ఒక దర్శనం కలిగి ఉండాలి. చాలా మంది క్రైస్తవ జీవితంలో దర్శనము లేక, దర్శనము పొందలేక, దర్శనము కలిగి లేక మధ్యలోనే వారి ఆత్మీయ జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఈ రోజున నీ యవ్వనంలో దర్శనం కలిగిన వ్యక్తిగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. విలియం కేరీ గారు ఒక దర్శనం కలిగి భారతదేశానికి వచ్చి ఘనమైన సేవ చేశారు. డేవిడ్ లివింగ్స్టన్ అన్న దైవజనుడు ఇంగ్లాండ్ లో పుట్టి సౌత్ ఆఫ్రికా పోయి గొప్ప దర్శనం కలిగి జీవించారు. జార్జ్ ముల్లర్ అన్న దైవజనుడు ఒక దర్శనముతో జీవించారు. మార్టిన్ లూథర్ అన్న దైవజనుడు ఒక దర్శనం కలిగిన వ్యక్తిగా జీవించారు. అయితే మోరిస్ అన్న దైవజనుడు కూడా ఒక దర్శనం చూచి అడవిలోకి వెళ్ళి పరిగెత్తుకొని వచ్చినాడు. ఒక వెలుగును చూచినాడు. అయితే దర్శనం కలిగి నువ్వు జీవించాలని, దర్శనముతో నువ్వు నడవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నీ ఆత్మ జీవితంలో దర్శనం లేని వ్యక్తిగా జీవిస్తున్నావేమో. ప్రభువా, ఆత్మ సంబంధమైన ఒక దర్శనముతో నన్ను నింపు ప్రభు అని నువ్వు అడగాలని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. 5వదిగా చూస్తే ఆత్మీయులారా, 119వ కీర్తన 9వ వచనంలో యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యం బట్టి అని. 5వది యవన కాలంలో ఏం కలిగి ఉండాలంటే శుద్ధత కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవన కాలంలో నీ అంతరంగంలో పరిశుద్ధత ఉండాలి. నువ్వు మానసికంగా పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు శరీరపరంగా పరిశుద్ధంగా, భౌతికంగా పరిశుద్ధంగా ఉండాలి. అయితే నీవు ఒకవేళ పరిశుద్ధత లేని వ్యక్తిగా జీవిస్తే పరలోకం చేరలేదు. ఇక్కను వెళ్ళి పాపము చేయకుము అని ప్రభు ఆ యొక్క 35 సంవత్సరాలు పడిన వారితో చెప్పినాడు. చాలా మంది క్రైస్తవ జీవితంలో పరిశుద్ధతను కోల్పోయి బ్రతుకుతున్నారు. చాలా మంది జీవితాల్లో పరిశుద్ధత లోపమైంది. ఒకవేళ త్రాగుడు అనే బానిసత్వంలో, లేదంటే డ్రగ్స్ అనే బానిసత్వంలో, లేదంటే అశ్లీల చిత్రాలు చూసే బానిసత్వంలో, లేదంటే అక్రమ సంపాదనలు గల బానిసత్వంలో,
నువ్వు ఎక్కడైతే బంధించబడి పాపంలో ఉన్నావో ఆ పాపంలో నుండి ప్రభువు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నాలుగోది, యవనస్తుడా యవనస్తురాలా, పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడు నీలో కోరేది, నాలో కోరేది, మనలో కోరేది పరిశుద్ధత. నోటి పరిశుద్ధత, చూపు పరిశుద్ధత, వినికిడిలో పరిశుద్ధత, నీ యొక్క అంతరంగములో పరిశుద్ధత కలిగి బ్రతకాలి. నీ ఆలోచనలో కూడా పరిశుద్ధత కలిగి బ్రతకాలి. అయితే ప్రభు అంటున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని వాక్యం సెలవిస్తుంది. నీ ఆత్మ జీవితంలో లోపట పరిశుద్ధత ఉండాలి. బయటికి బట్టలు కాదు, లోపట నీ హృదయం, మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ తలంపుల చేత పడిపోతున్నావేమో, ఆలోచన చేత పడిపోతున్నావేమో, ఈరోజు నీ ఆత్మ జీవితంలో పరిశుద్ధత కలిగి బ్రతకడం నేర్చుకొని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే యవ్వన కాలంలో వీటిని నీవు కలిగి ఉంటావా అని ప్రభు నిన్ను అడుగుతున్నప్పుడు, అవును ప్రభా, నేను నమ్మకం కలిగి ఉంటాను, ప్రత్యేకంగా ఉంటాను, మాదిరికరంగా ఉంటాను, దర్శనం కలిగి ఉంటాను, పరిశుద్ధత కలిగి ఉంటానని ఒక తీర్మానం తీసుకొని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆరో విషయాన్ని చూస్తే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఏముందంటే, యవన కాలమందు శరీర ఇచ్చల నుండి పారిపోము. అంటే ఆత్మీయులారా, నిన్ను లాగే కోరికలు, నిన్ను లాగే ఆశల నుండి పారిపోము అని. అయితే యవ్వన కాలంలో చెప్తున్న మాట ఏంటంటే, పాపములో నుండి బయటికి రా, పాపమును విడిచిపెట్టు. నిన్ను ఆశలు కోరికలు లాగుతుంటే, శరీర ఇచ్చలు నిన్ను లాగుతున్నప్పుడు వాటిని విడిచిపెట్టి పారిపోము అని చెప్తున్నాడు, తిమోతికి చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట అంటే, యవన కాలమందు నీవు కొన్నిటిని విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు. విడిచిపెట్టే అనుభవం నీకు ఉండాలి, విడిచిపెట్టే జీవితం కలిగి. వేటిని విడిచిపెట్టాలంటే, నీకు దేవునికి అడ్డుగా ఉన్నది విడిచిపెట్టు. అది ఎలాంటి ఘోర పాపమా, చిన్నదా పెద్దదా, ఎలాంటిదైనా నీవు శరీర క్రియల నుండి, శరీర ఇచ్చల నుండి పారిపోము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే శరీర ఇచ్చ, శరీర నైజం, శరీర కోరిక నిన్ను మలినపరచడానికి ప్రయత్నం చేయించినప్పుడు ఆ శరీర ఇచ్చల నుండి పారిపో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆత్మీయులారా, ఇచ్చ అంటే నీలో కలిగే ఆ కోరిక, అది వాంఛ, అది తీర్చుకోవడానికి ఆత్మీయంగా నువ్వు దిగజారిపోతున్నావేమో. ఈరోజు నీవు ఈ చెడు వ్యసనాలను విడిచిపెట్టి దూరంగా పారిపోము అని పౌలు తిమోతికి లేఖ రాస్తున్నాడు. నువ్వు ఉపయోగపడాలన్నా, నువ్వు దీవెనకరంగా మారాలన్నా, ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, నీలో ఉన్న ఆ యొక్క చెడు స్వభావాన్ని, శరీర కోరికలను విడిచిపెట్టి పారిపోము అని చెప్తున్నాడు. అయితే నీ జీవితంలో ఇప్పటి వరకు విడిచిపెట్టనివి ఏవైనా నీలో ఉంటే ఈ రోజైనా విడిచిపెట్టు అని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతుండగా, నేను విడిచిపెడతాను ప్రభు అని నువ్వు ప్రభుతో ఒక తీర్మానంలోనికి రా. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యోసేపు విడిచిపెట్టి పారిపోయినప్పుడు దేవుడు యోసేపును అందలం మీద కూర్చోబెట్టాడు. ఈ రోజున నీ ఆత్మ జీవితంలో యవన కాలంలో విడిచిపెట్టే జీవితం కలిగి ఉండాలి. నమ్మకముగా ఉండు, ప్రత్యేకముగా ఉండు, మాదిరిగా ఉండు, దర్శనం కలిగి ఉండు, దేవునికి పరిశుద్ధంగా ఉండు. యవన కాలములో శరీర కోరికలకు దూరంగా ఉండు, దూరంగా ఉండు. పారిపోనంటే దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ తాగుడుకు నువ్వు అడిక్ట్ అయినా, లేదంటే సినిమాలకు సీరియళ్లకు అడిక్ట్ అయినా, లోక కోరికలకు అడిక్ట్ అయినా, వాటి నుండి దూరంగా మని దేవుడు నీతో మాట్లాడుతుండగా, అవును ప్రభా, నేను లోకంతో స్నేహం, దేవునితో వైరం, దేవునితో వైరం, లోకంతో స్నేహం. ఈ రోజు నేను లోకానికి దూరంగా ఉండి నీకు దగ్గరగా ఉంటానని ఒక
ఒక తీర్మానం తీసుకో. చివరిగా 7వది ఆత్మీయులారా, 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో పెద్దల ఆలోచన చొప్పున జీవించాలి. అంతేకాదు విలాప గ్రంథం 3వ అధ్యాయము 29లో యవన కాలంలో కాడి మోయట మేలు, దేవుని కాడి కిందికి రావాలని చెప్తున్నాడు. ఆయన కాడి కిందికి నువ్వు వస్తే ప్రయోజనకరమైన వ్యక్తిగా, దీవనకరమైన వ్యక్తిగా, మేలుకరమైన వ్యక్తిగా నీవు ఉంటావు. ఎవరి కాడి కిందికి? పాపపు కాడి కిందికి కాదు, లోకమనే కాడి కిందికి కాదు. నీ యవన కాలంలో దేవుని కాడి కిందికి నువ్వు వస్తే నీ ద్వారా గొప్ప పని జరుగుతుంది. కాడి కిందికి రావాలంటే 3 కలిగి ఉండాలి. తల వంచాలి, అంతేకాదు విధేయత కలగాలి, అంతేకాదు దేవునికి స్తోత్రం, యజమాని దగ్గర నీవు నమ్మకంగా ఉండాలి. అయితే ఇక్కడ గమనించినట్లయితే యవన కాలమందు దేవుని కాడి మోయుట ఎంతో మంచిది, మేలు. నీ ఆత్మీయ జీవితంలో ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏ కాడి కిందికి అని నీకు ఆలోచన రావచ్చు. ప్రభా, నీ సేవ అనే కాడి కింద నేను బ్రతుకుతాను ప్రభా అని తీర్మానం తీసుకో. ఒకవేళ నీకు సేవ పిలుపుండి కూడా సేవలో సరిగా జీవించలేని జీవితం నీలో ఉంటే, ప్రభా నేను ఈ రోజు నుండి సేవలో జీవిస్తాను, సేవ కోసం బ్రతుకుతాను అనే ఒక మంచి తీర్మానంలోనికి రా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కదా. అయితే నీ యవ్వన కాలంలో పాపానికి, లోకానికి, శరీర క్రియలకు దూరంగా జీవించు. చాలా మంది యవ్వన కాలంలో 3 విషయాల్లో తప్పుడు ఆలోచన కలిగి ఉంటారు. ఒకటి, చదువు విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని చదువుని మధ్యలో ఆపేస్తారు. రెండోది, వివాహం విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకొని కుటుంబ జీవితంలో ఫెయిల్ అయిపోయి చివరికి నిరాశతో నిలబడి ఒంటరి బ్రతుకులో ఉంటారు. మూడోది, ఆత్మీయంగా దేవునితో జీవించడానికి తప్పుడు నిర్ణయం, దేవునితో బ్రతుకుతానని నిర్ణయం తీసుకొని మరలా లోక ఆశలు రాగానే లోక కోరికలకు అడిక్ట్ అయి మరలా తిరిగి వెనుకకు వెళ్ళే ఆ తప్పుడు నిర్ణయంలో జీవిస్తారు. అయితే నీ ఆత్మీయ జీవితంలో యోనా వలె తప్పుడు నిర్ణయం తీసుకున్నావా? శాంసన్ వలె తప్పుడు నిర్ణయం తీసుకున్నావా? దావీదు వలె తప్పుడు నిర్ణయం తీసుకున్నావా? ఎఫ్రాయిం వలె తప్పుడు నిర్ణయం తీసుకున్నావా? మనష్షే వలె తప్పుడు నిర్ణయం తీసుకున్నావా? ఉజ్జియా వలె తప్పుడు నిర్ణయం తీసుకున్నావా? నీవు తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఒక మంచి నిర్ణయంలోనికి రా. దానియేలు తీసుకున్న నిర్ణయం దీవెనకరంగా, యోసేపు తీసుకున్న నిర్ణయం దీవెనకరంగా, అంతేకాదు ఎస్తేరు తీసుకున్న నిర్ణయం దీవెనకరంగా, రూతు తీసుకున్న నిర్ణయం దీవెనకరంగా ఉంది. అయితే ఒక యవనసుడు పరిగెత్తుకొని వచ్చి పెద్ద మోకాలు నుండి, యేసు ప్రభు వీటిని బాల్యం నుండి చేయించున్నామంటే చేయించున్నానన్నాడు, నీకు కలిగిన అమ్మి నన్ను వెంబడించంటే తప్పుడు నిర్ణయం తల వంచుకొని వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు లోతు వలె తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావా? అబ్రాహం వలె మంచి నిర్ణయం తీసుకుంటున్నావా? ఆలోచన. ఒకవేళ నీవు తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఫెయిల్ అయిపోతావు. వాక్యానుసారమైన నిర్ణయం తీసుకుంటే నువ్వు దీవించబడతావు. నీ ఆత్మ జీవితంలో యవ్వన కాలంలో ఎవరు నిన్ను తృణీకరించనీయక, మాటలోను, ప్రవర్తనలోను, పరిశుద్ధతలోను, ప్రేమలోను విశ్వాసులకు మాదిరికరంగా బ్రతుకు అని పౌలు తిమోతిని హెచ్చరించినాడు. అయితే నీ ఆత్మ జీవితంలో ఎవరైనా నీకంటే పెద్దవాళ్ళు నీ జీవితం సరి చేసుకోమని నేను హెచ్చరించినప్పుడు నీవు ఆ హెచ్చరికను అంగీకరించక ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, ఈ రోజైనా నీ మనసును మార్చుకో, నీ తలంపులను మార్చుకో, నీ కోరికలను మార్చుకో, నీ ఆశలను మార్చుకొని దేవుని కోసం జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే నీకు ఒక్క విషయం సహోదరి, సహోదరుడా, నీ ఆత్మ జీవితంలో ఇంకా తప్పుడు నిర్ణయాలతో, తప్పుడు ఆలోచనలతో, తప్పుడు పద్ధతిలో నువ్వు వెళ్తున్నావా? నీ హృదయాన్ని మార్చుకో. ప్రభువే నిన్ను దర్శిస్తుండగా, దేవా నన్ను దర్శించి నన్ను నూతన పరచు ప్రభు అని ఒక మంచి ఆలోచనలకి రా. ఈ రోజు నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తే నీవు ఆత్మీయంగా అనేకులకు మేలుకరంగా, దీవెనకరంగా ఉంటావు. గమనించండి, సమరేశ్వరి మంచి నిర్ణయం తీసుకుని కుండను విడిచిపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ మంచి నిర్ణయం తీసుకుంది. డూ ఆర్ డై, చచ్చిన బ్రతికిన ప్రభువును కలుసుకుంటానని నిర్ణయం తీసుకుంది. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఇప్పటి వరకు స్థిరమైన నిర్ణయం లేక అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నావేమో. నీ యవ్వన కాలం మంచి నిర్ణయం తీసుకొని నీ యవ్వన జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలను దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, యవ్వన కాలంలో వేటిని కలిగి ఉండాలో మాతో సూటిగా మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రం. మాట్లాడిన ప్రతి మాట మా జీవితాలకు మేలుకరముగా ఉండటం కృప చూపని ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆపాదిస్తూ ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో ఈ వాక్యం నీకు మేలుకరంగా ఉంటే కొందరికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. విన్న తర్వాత చక్కటి కామెంట్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.